జయ గురుదేవదత్త. ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పబోతున్నాను. మనకి భవిష్య పురాణం అని చెప్పి 18 పురాణాల్లో ఒక పురాణం. ఈ భవిష్య పురాణంలో కలియుగానికి సంబంధించిన, కలియుగాంతానికి సంబంధించిన అనేక రకాల విషయాలు ఇందులో లిఖించబడ్డాయి. అయితే 15వ శతాబ్దానికి చెందిన రాధాకృష్ణ సాంప్రదాయ ప్రవర్తకుడైన శ్రీ చైతన్య మహాప్రభు యొక్క 5 మిత్రుల్లో అచ్యుతానంత దాస్ అని ఒక మహానుభావుడు ఉండేవాడు. చైతన్య మహాప్రభు యొక్క 5 మిత్రుల్లో ఒకరు అచ్యుతానంత దాస్ అయితే, రెండవ వారు అనంతదాస్, మూడవ వారు జస్వంత్ దాస్, నాలుగవ వారు జగన్నాథ్ దాస్, 5వ వారు బలరామదాస్. ఇందులో ఈ అచ్యుతానంత దాస్ అనే ఆయన చాలా మహానుభావుడని, సత్యయుగంలో ఈయన సప్తర్షుల్లో ఒకడుగా ఉండేవాడని, అదే త్రేతాయుగానికి వచ్చేసరికి లంకకి వారధి నిర్మించడానికి సహాయపడిన నలుడు, నీలుడు అనే 2 వానరుల్లో ఈయన నలుడని, అలాగే ద్వాపర యుగానికి వచ్చేసరికి శ్రీకృష్ణుని స్నేహితుడైన సుధాముడని, ఇక కలియుగంలో ఈయనే అచ్యుతానంత దాసుగా జన్మించారని చెప్పి ప్రతీతి. ఈయన కృష్ణ భక్తుడే కాకుండా కాలజ్ఞానాన్ని రచించిన మన పోతులూరి వీరబ్రహ్మం గారి లాగా ఈయన కూడా కాలజ్ఞానాన్ని రచించారు. ఈయన భవిష్య పురాణానికి ఉపపురాణంగా భవిష్యమాలిక అనే గ్రంథాన్ని రచించారు. దీంట్లో కలియుగాంతం గురించి అనేకమైన విషయాలు ఆయన చెప్పడం జరిగింది. అవన్నీ కూడా చాలా వరకు ఇప్పటికి రుజువయ్యాయి కూడా. ఆయన చెప్పిన కాలజ్ఞానాల్లో ముఖ్యమైనది శ్వాసకు సంబంధించిన వ్యాధితో అనేక మంది మరణిస్తారని చెప్పడం జరిగింది. అది కరోనా వైరస్ రూపంలో జరిగింది. ఈ భవిష్య బాలిక అనే గ్రంథము